కాంట్రాక్ట్ బేసిస్ మీద ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా నియామకమై 30 ఏళ్ల బట్టి పనిచేస్తూ ఉంటారు. వీరిని గత ప్రభుత్వంలో ఆఫ్కాస్ట్లో చేర్చారు. తర్వాత వీళ్ళకి పేరు కూడా మార్చారు. సెక్యూరిటీ గార్డ్ నుంచి యార్డ్ అసిస్టెంట్ గా వీళ్ళకి నామిక్లేచర్ చేంజ్ చేసి కూడా గత 30 ఏళ్ల బట్టి పనిచేస్తారు. వీళ్ళకి ఇంతలో మినిమం టైం స్కేల్ అప్లై చేయకుండా కేవలం 13,000 రూపాయల జీతానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,300 మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ సమస్య మీద ఐక్యవేదిక పక్షాన మనతో పరిష్కారం చేయాలని కోరుకుంటూ మన దగ్గరకు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళ సంఘానికి చిరుద్యోగులుగా ఉన్నాం కాబట్టి మన ఐక్యవేదిక అలాగే నా పేరుని వారి గౌరవాధ్యక్షుడిగా వారు పెట్టుకుంటామని అడిగితే నేను అంగీకరించడం జరిగింది. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుంటామని చెప్పారు. త్వరలోనే నేను వీరి డెలిగేషన్ వీరి బృందాన్ని వీరి సంబంధిత శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి వీరికి న్యాయం జరిగేలాగా ఎంతో కొంత వారికి వేతనంలో మెరుగుదల వచ్చేలాగా నేను ప్రయత్నం చేస్తాను. వారికి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది.